ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకి ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీరైతే నమ్మకంతో కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుందండి. వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మీరైతే థంబ్నెయిల్ చూస్తారు కదండి. మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక నెంబర్ అయితే తాకండి. వారు మీ గురించి ఏమనుకుంటున్నారు, వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది, ఏ విషయాలను వారు దాచిపెట్టారు, ఆ వ్యక్తి ఎవరైనా అయి ఉండవచ్చు. మీ లవ్ పార్ట్నర్ కానీ, మీ లైఫ్ పార్ట్నర్ కానీ, మీ ఫ్రెండ్ అయినా, లేదంటే మీ చుట్టాలైనా, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా, మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నారో వారి గురించి అయితే మీరు తెలుసుకోవచ్చు. మీరు ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఒకరి కోసం ఒకరి నెంబర్ని, మరొకరి కోసం మరొక నెంబర్ని చూజ్ చేసుకోండి. మీరు ఏ నెంబర్ అయితే అనుకున్నారో ఆ నెంబర్ మనసులో అనుకుని వారి మొహాన్ని ఒక్కసారి ఊహించుకోండి. వారి పేరుని గుర్తు చేసుకోండి. ఒక్క విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. ఎవరు పర్సనల్ రీడింగ్ అయితే కాదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే అమ్మవారి సందేశంలా భావించండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ టైం చూసేవారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైతే 1వ నెంబరు అనుకున్నారో వారి గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో వారి మనసులో అయితే మీ మీద కోపం అయితే లేదండి, ప్రేమ మాత్రమే ఉంది. వారికైతే మీరు చాలా చాలా ఇష్టమండి. ఎందుకంటే మీరు చాలా మంచిగా ఉంటారు అని, నిజాయితీగా ఉంటారు అని, ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతారు అని, మీరైతే వారికి చాలా ప్రేమను ఇచ్చారు అని, వారిని చాలా ఇష్టంగా చూసుకుంటూ ఉంటారు అని, ఎక్కువగా వారి కోసమే ఆలోచిస్తూ ఉంటారు అని వారైతే అనుకుంటున్నారు. మీరు చూపించే ప్రేమని వారైతే చాలా బాగా ఇష్టపడుతున్నారు. వారైతే ఒక్కొక్కసారి ఇలా అనుకుంటున్నారు, ఈ ప్రపంచంలో అందరికంటే నేనే అదృష్టవంతుణ్ణి. ఎందుకంటే నాకు మాత్రమే ఇలాంటి ప్రేమ చూపించే వ్యక్తి, నా పర్సన్ నా లైఫ్లోకి వచ్చింది అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు దొరకటం వారికైతే ఒక అదృష్టంగా భావిస్తున్నారు. మిమ్మల్ని ఒక మహారాణిలా అనుకుంటున్నారు, ఒక ఏంజెల్లా అనుకుంటున్నారు. మీ కట్టు బొట్టు కూడా వారు ఇష్టపడుతున్నారు. మీరు సాంప్రదాయకమైన వస్త్రధారణ చేస్తారు అని, ఎక్కడా కూడా శరీరం కనిపించేలాగా ఉండరు అని, చక్కగా నీటిగా వస్త్రధారణ చేస్తారు అని అయితే వారు అనుకుంటున్నారు. అలాగే మీరు ఎవరితో పడితే వారితో మాట్లాడరు అని, మంచి వాళ్ళతో మాత్రమే మాట్లాడుతారు అని, చెడ్డవారితో అస్సలు స్నేహం చేయరు అని, అలాంటి వారికి మీరు చాలా దూరంగా ఉంటారు అని, మీరు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటారు అని, ఏ విషయాన్నైనా సరే మొహం మీదే తేల్చి చెప్పేస్తారు అని, దాపరికం అనేది ఉంచరు అని, ముక్కుసూటిగా మాట్లాడతారు అని, మీరు ఎప్పుడూ కూడా ధర్మంగా న్యాయంగా ఉండాలి అని కోరుకుంటారు. అలాగే మీ జీవితంలో ఉన్నవారు కూడా, మీకు ఇష్టమైన వారు కూడా న్యాయంగా ధర్మంగా నడవాలి అని కోరుకుంటారు అని వారైతే అనుకుంటున్నారు. ఈ లక్షణాలన్నీ కూడా వారికి చాలా అంటే చాలా బాగా నచ్చుతున్నాయి. ఎందుకంటే అందరిలో కూడా ఇన్ని మంచి లక్షణాలు అనేవి ఉండవు. కొన్ని మంచి లక్షణాలు ఉంటే కొన్ని చెడ్డ లక్షణాలు అనేవి ఉంటాయి. కానీ మీరు అయితే అలా కాదు. అన్ని విషయాల్లో కూడా మీరు చాలా మంచిగా ఉంటారు అని, న్యాయంగా ధర్మంగా ఎదుటివారికి సహాయం చేసే గుణం, అన్ని లక్షణాలు కూడా మీలో ఉన్నాయి అని అయితే వారు అనుకుంటున్నారు. ఇప్పుడైతే మీ మధ్య ఎటువంటి గొడవలు అయితే లేవండి. ఇప్పుడైతే మీరు చాలా మంచిగా ఉంటున్నారు. ఒకరికి ఒకరు అర్థం చేసుకుని చాలా మంచిగా జీవితాన్ని అయితే ముందుకు కొనసాగిస్తున్నారు. మీరు వివాహం జరిగిన వారైతే మీ బంధం అనేది చాలా చాలా బాగుందండి. ముందు ముందు కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే
మీ పర్సన్ మంచివారు, మీరు మంచివారు కాబట్టి మీ లైఫ్ అయితే చాలా మంచిగా సాఫీగా సాగిపోతుంది. ఒకవేళ ఇష్టపడిన వారైతే చూస్తూ ఉంటే గనక వారైతే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు, చాలా ప్రేమిస్తున్నారు. అతి తొందరగా మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని కోరుకుంటున్నారు. ఇంకా ఆలస్యం చేయకూడదు, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఎలాగైనా సరే మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని అయితే వారు చాలా ఆరాటపడుతున్నారు, తొందరపడుతున్నారు. వారి పేరెంట్స్ని కూడా ఒప్పించేశారు. వారంటే మీకు చాలా ఇష్టం. మీకు కూడా వారిని వివాహం చేసుకోవటం అంటే చాలా ఇష్టం. మీరు కూడా దానికోసమే ఎదురు చూస్తున్నారు. ఆ సమయం అయితే రానే వచ్చేసింది. ఎందుకంటే ఇరువురు పేరెంట్స్ కూడా ఒప్పుకోవటం వలన మీకు ఇంకా ఎటువంటి ఆటంకాలు అనేవి లేవండి. మీరైతే మీరు ఇష్టపడిన వారితో వివాహం చేసుకుని చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. మీ లైఫ్ అనేది చాలా ఆనందంగా సాగుతుంది. మీరు కోరుకున్నట్లుగానే మీ జీవితం ఉంటుంది. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు రెండవ నెంబర్ అండి. రెండవ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము. మీరు ఇష్టపడిన వారైతే, మీ మనసులో ఉన్న వారైతే చాలా చాలా మంచివారు. వారైతే ఇప్పుడు మీకు దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య కూడా గొడవలు అనేవి వచ్చాయి. అది దేనికోసమైనా కావచ్చు, థర్డ్ పర్సన్ కావచ్చు, లేదంటే వారి పేరెంట్స్ కావచ్చు, మనీ పరంగా కావచ్చు. వారైతే ఇప్పుడు మీకు దూరంగా ఉన్నారు. వారంటే మీకు చాలా చాలా ఇష్టం. వారికి కూడా మీరంటే ఇష్టమే, కానీ థర్డ్ పర్సన్ వల్ల వారు చెడ్డ మాటలు చెప్పడం వలన మీకైతే దూరంగా వెళ్ళిపోయారు. ఎవరో ఒకరు ఉంటారు కదండి, మీరంటే గిట్టని వారు ఎవరో ఒకరైతే ఉన్నారు. వారైతే మీ గురించి వారికి చెడుగా చెప్పారు. ఆ చెడుగా చెప్పడం వలన ఆ మాటలు వినిపించుకుని వారైతే మీ నుండి దూరంగా వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఆ వ్యక్తికి అంతా తెలిసి వచ్చింది. థర్డ్ పర్సన్ చెప్పిన మాటలు వినటం వలన మిమ్మల్ని మోసం చేసి వచ్చేసాను అని ఆ వ్యక్తి అయితే చాలా చాలా బాధపడుతున్నారండి. తన జీవితంలో ఏం కోల్పోయాడో ఇప్పుడైతే ఆ వ్యక్తి తెలుసుకున్నాడు. ఎందుకంటే మీరు చాలా ప్రేమను చూపించారు. ఆ ప్రేమను గుర్తించకుండా మీ నుండి దూరంగా వెళ్ళిపోయారు. ఇప్పుడైతే ఆ వ్యక్తి ఏమాత్రం సంతోషంగా లేరు. చాలా బాధనైతే అనుభవిస్తున్నారు. మీకోసమే పరితపించిపోతున్నారు. ఎలాగైనా సరే మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారు. మిమ్మల్ని ఎలాగైనా ఒప్పించాలి అని మీరు వారి మీద చాలా కోపంగా ఉన్నారు అని అయితే వారికి అర్థమైంది. మిమ్మల్ని మళ్ళీ ఎలాగైనా వివాహానికి ఒప్పించాలి అని, మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. వారంటే మీకు కూడా ఇష్టమే, కానీ మిమ్మల్ని అపార్థం చేసుకుని వెళ్ళిపోయారు అని మీరైతే ఇప్పుడు కోపంగా ఉన్నారు. తప్పులు చేయడం మానవ జీవితంలో సహజమే కదండి. మనుషులన్న తర్వాత తప్పులు జరుగుతూ ఉంటాయి. చెప్పుడు మాటలు వినడం వల్లే అలా జరిగింది. ఆ వ్యక్తి తప్పైతే ఏమీ లేదండి. వారైతే మంచివారే. ఎంత మంచివారైనా సరేనండి, చెప్పుడు మాటలు వినేసరికి చెడ్డవారిగా మారిపోతారు. కానీ ఆ వ్యక్తి చేసిన తప్పేమిటో తెలుసుకున్నారు. చెప్పుడు మాటలు వినటం వలనే మీకు దూరం అయ్యాను అని అయితే వారైతే బాధపడుతున్నారు. వారి తప్పు వారు తెలుసుకున్నారు కాబట్టి వారైతే మీ దగ్గరికి క్షమించమని వస్తారు. మీరైతే వారిని క్షమించండి. ఎందుకంటే వారు కూడా మీకు ఇష్టం కాబట్టి, ఇష్టమైన వారిని వివాహం చేసుకుంటే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని అయితే మీరు వదులుకోకండి. ఎవరికైనా సరే గొడవలు అనేవి వస్తాయండి. భార్యాభర్తలకైనా వస్తాయి, ఇష్టపడిన వారికైనా వస్తాయి. కాబట్టి మీరు కొంచెం క్షమించారు అంటే మీ లైఫ్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు కోరుకున్నట్లుగానే మీరు కోరుకున్న వ్యక్తితో మీ వివాహం జరుగుతుంది. మీరు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. అమ్మవారి ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడూ ఉంటాయి. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.